హస్తినాపురం కురు రాజ్య నియమాలను పాటించాల్సుంటుంది. మొత్తం నియమాలన్నిటినీ జాగ్రత్తగా తెలుసుకోండి. పుత్రుడి ధర్మం ఏంటంటే తండ్రి ధర్మానికి ఉత్తరాధికారి కావడం. ధనుర్విద్య కేవలం క్షత్రియుల కోసం మాత్రమే. నువ్వు సూతపుత్రుడివి. నువ్వు సూతుడిగానే జీవించాలి. ఇప్పుడు మీకు పరంపర గురించి గుర్తొచ్చిందా? కర్ణ, ఇవాళ మీరు నా చేతిలో నుంచి ధనస్సును తీసుకోరా ఏంటి? ఇవాల్టి నుంచి నీ నుంచి ధనస్సును తీసుకోవాల్సిన అవసరం ఇక రాదు. అలాగే నేను కోరుకుంటున్నాను. నాకు అదే విశ్వాసం. పుత్ర కర్ణ, నువ్వు హస్తినాపురం నియమాలను ప్రశ్నించడం సరైన పద్ధతి కాదు. కానీ నాన్నగారు, నేను వాళ్ళ నియమాలను పాలించాను కదా. భీష్ముడు వనంలో నా చేతిలోంచి ధనస్సును తీసుకున్నారు కదా. ఆయన ఏమన్నారంటే సూతులకు శస్త్రాలను ధరించే అధికారం లేదట. మరప్పుడు హస్తినాపురం ధనస్సును ఎలా ఎక్కుపట్టగలను? అందువల్ల నాకు ధనస్సును తిరిగిచ్చడం మంచిదనిపించింది. నాన్నగారు, అదేంటి? ఓ అదా, అదే భుగత గ్రామం షోణ. గ్రామం ఉంటే మరి చప్పుడు ఉండాలి కదా నాన్న. గ్రామం పేరు విని తెలుసుకోలేకపోయావు నువ్వు? భుగత అర్థం ఏంటంటే భూమి లోపల అని. ఆ పర్వతం లోపల చప్పుడుంటుంది. చాలా పెద్ద సమాజం అక్కడుంటుంది. అందరూ సూతులే. ఇంకా సూతుల కంటే నిమ్న జాతులు అక్కడ నివసిస్తారు. అంటే సూతులకు భూమి మీద నివసించే అధికారం లేదా నాన్నగారు? ఏంటి, మనకు అక్కడ ఆకాశం కనిపిస్తుందా? మనకి ఆకాశం చూసేందుకు అధికారం లేదా?
చూడు కుమారా, మనిషి శక్తిని చూడు. పర్వతాల్ని లోపల నుంచి తొలచి నివాసం ఏర్పరచుకుంటాడు. ఎవరైతే అడ్డంకుల్ని చీల్చుకొని మార్గాన్ని ఏర్పరచుకుంటారో వాళ్లే శక్తిమంతులు. మరైతే ఆపదలనేవి లేనే లేవా? ఇలా రా పుత్రా. ఆపదలు అనేవి మన సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగే అవకాశాలు కన్నా. ఎవరైతే ఆపదల చేతిలో ఓడిపోతారో వాళ్ళకి జీవితంలో సుఖమనే అనుభవం ఎప్పటికీ లభించదు. కానీ ఎవరైతే ఆపదల్ని అవకాశంగా మార్చుకుంటారో వాళ్ళకే సుఖం దక్కుతుంది. నాకు కూడా ఈ జ్ఞానం ఇప్పుడే కలిగింది పుత్రా. ఒకవేళ ఇది ముందే కలిగి ఉంటే అప్పుడు నా జీవితంలో చాలా ఏళ్ళు సుఖంగా గడిచిపోయి ఉండేవి. వెళ్దామా రాధా? ఎవరక్కడ? ఎవరి మార్గంలో గొయ్యం తవ్వింది? ఎవరు? ఎదురుగా రండి, నాతో యుద్ధం చేయండి. షోడా, ఏం చేస్తున్నావు? విపత్తుని అవకాశంగా మార్చుకుంటున్నాను నాన్నగారు. ముందు రథం నుంచి వస్తువుల్ని దించు, లేదంటే ఆపద నుంచి సంపదను కోల్పోవాల్సి వస్తుంది. పద. మీరు వచ్చేసారా? నమస్కారం అతిరథ. ప్రణామాలు. పిల్లలు, వృషభాను మహాశైలకు ప్రణామం చేయండి. ప్రణామాలు. ప్రణామాలు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. నా సౌభాగ్యం మీరు ఇన్నాళ్ళకి ఇక్కడికి వచ్చారు. మా నాన్నగారికి రాధ తండ్రి చాలా సాయం చేశారు. నేను ఆ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. కానీ ఇవాళ మీ అందరికీ సేవ చేస్తేనే నాకు సంతోషం కలుగుతుంది. మీరంతా నా పుత్రికను కలిశారా? తనే నా కూతురు వృషాలి. చూడు వృషాలి, తనే మీ రాధామాత, నా చిన్ననాటి స్నేహితురాలు. ప్రణామం చేయి తల్లి. ప్రణామాలు. ఇలాగయ్యిందేంటి? ఇది ఎవరు కావాలని చేశారు? ఆశ్చర్యంగా ఉందే, ఇక్కడ అసలు గొయ్యే లేదు. ఈ పిల్ల వాళ్ళ స్నేహితులు మా కోసం. ఈ పిల్లలు తనకి మిత్రులు, మీకు సహాయం చేశారు కదా. మంచిది, చాలా మంచిది. పదండి, ఇప్పుడందరం కలిసి ఈ చక్రాన్ని బయటికి లాగుదాం. ఏం పర్వాలేదు, మీరు నాతో రండి,
ఈ యువకుడు మరికొందరిని తీసుకొని వస్తాడు. వాళ్ళు రథాన్ని సరి చేస్తారు, దాన్ని తీసుకొని వస్తారు. బాగుంది. వృషాలి, పిల్లలు వస్తువులు తీసుకోండి, అలాగే మాతో పాటు రండి. నీ పేరేంటి? శోనుడు. మా సోదరుడు కర్ణుడు. మీరిద్దరే ఉన్నారా? మీ ఇద్దరికి స్నేహితులు లేరా? ఇక్కడి అబ్బాయిలందరూ చాలా భయంకరులు. ఇదిగో ఈ ఉత్తముడు ప్రతిరోజు 2-3 హత్యలు చేస్తాడు. ఒకవేళ మీరు ఈ గొయ్యి విషయాన్ని గనక మా నాన్నగారికి చెప్పారనుకోండి, గుర్తుంచుకోండి, మీరిద్దరూ మృత్యువాత పడతారు. పదండి పిల్లలు, సామాన్లు తీసుకోండి. అతని స్థానంలో బరువు నేను మోస్తాను. తన భాగాన్ని మాకిచ్చేసేయ్. సరే, మీరిద్దరూ మొత్తం బరువంతా ఎత్తుకోండి. అప్పుడు సగభాగం నేను మీకు ఇచ్చేస్తాను. వామిలా, ఆ బరువులు వదిలేసి నువ్వు నాతో పట్రా. తను నీ స్నేహితురాలేనా? వృషాలి నాకు స్నేహితురాలా? వృషాలి మా అందరికీ నేత. చాలా భయంకరమైనది. ఒకవేళ తన మాట వినకపోతే తన పైనుంచి రాళ్ళేసి కొడుతుంది. తను క్షత్రియుల్ని ఎప్పుడో దాటేసింది. అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్ర మహారాజు శాసనం ఎలాగో అలాగే ఇక్కడ వృషాలి శాసనమే నడుస్తుంది. అక్కడ హస్తినాపురంలో పాండురాజు పాలన మారిపోయిన దగ్గర నుంచి ఎలా అనిపిస్తుందంటే కురు సామ్రాజ్యానికి దౌర్భాగ్యం పట్టినట్టయింది. మహారాజు ధృతరాష్ట్రుడు అయోగ్యుడేం కాదు, కానీ తన మనసులో విషాన్ని నింపేశారు. ఒకప్పుడు పాండురాజు మహారాణి కుంతి పాలనలో ఉన్నప్పుడు అప్పుడు మా స్థితి ఇలా ఉండేది కాదు. వాళ్ళిద్దరూ పరంపరని పాటించేవాళ్ళు. మరి మహామహితాత్ముడు భీష్ముడు? మహామహితాత్ముడు భీష్ముడు ఆయనే మాకు దేవుడు. అలాంటి మహాత్ముణ్ణి భూమే ఇంతవరకు చూడలేదు. ఆయనకి ఆచారాల పట్ల పూర్తి విశ్వాసం ఉంది. కానీ ఎవరైనా ఆచారాలను అడ్డం పెట్టుకొని అన్యాయం చేస్తుంటే ఈ మహామహితాత్ముడు నిస్సహాయులైపోతారు. బహుశా మహాపురుషుల మర్యాదే అలాంటిదేమో. ఇక్కడేమో గాంధారి మహారాణి తమ్ముడు వచ్చి కూర్చున్నాడు. గాంధార రాజు శకుని. మాకు అతనంటే చాలా భయం. మాకు ఎలా అనిపిస్తుందంటే తను ఏ స్థితిలో అయినా సరే కురు సామ్రాజ్యానికి నష్టం కలిగించాలన్న ఆలోచనలోనే ఉంటాడు. కానీ ఎవరైనా సరే తన సొంత అక్క సామ్రాజ్యానికి ఎందుకు నష్టం చేస్తాడు? ఒకటి గాంధారి, పద్దెనిమిది నెలలుగా నాకు పుత్రుణ్ణివ్వలేకపోయావు గాంధారి. 18 నెలల్లో నువ్వు నా ఆశను తీర్చలేకపోయావు గాంధారి. అరే, ఈ 18 నెలల్లో కనీసం ఒక్కసారైనా నీ మనసుకు కష్టంగా తోచలేదా? ఏ మహాదేవుడైతే నీకు 9 పుత్రుల్ని ప్రసాదిస్తానన్నాడో ఆ మహాదేవుణ్ణి ప్రశ్నించడానికి బదులుగా నువ్విక్కడ జూదమాడుతున్నావు. మహాదేవ
మహాదేవ, మా మహారాజు కలలన్నీ నిజం కావాల్సిందే. మహాదేవ, మహాదేవ జవాబివ్వండి, జవాబివ్వండి మహాదేవ. వేషాలు వేస్తున్నావా శకుని? వేషాల? వేషాలేంటి మహారాజా? లేదు మహారాజా, లేదు. ఏ రోజైతే మహామహిమాన్వితులు గాంధారి నుండి మా సోదరికి మీతో వివాహానికి ప్రస్తావన చేశారో ఆ రోజు నుండే నేను వేషాలు వేయడం మానేశాను మహారాజా. వేషాలు వేయడం మానేశాను మహారాజా. ఇప్పుడు కేవలం ప్రయత్నం చేస్తాను. కేవలం ప్రయత్నమే. మీ సుఖానికి సంతోషానికి కారణమయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నా మహారాజా. నాకు పుత్రుడెప్పుడు కలుగుతాడు గాంధారి? నువ్వు ఎందుకు ప్రసవాన్ని ఆపుకుంటున్నావు? ఎందుకు నువ్వు నా సుఖానికి అడ్డంకిగా మారాలనుకుంటున్నావు? నేను మీ సుఖానికి సాధన కావాలనుకుంటున్నాను మహారాజా. ఏ సంతానం కోసం మీరు ఎదురు చూస్తున్నారో, ఏ సంతానం కోసం మీరు కలలు కంటున్నారో, ఆ సంతానం కోసం ఓ తల్లి కూడా ఎదురు చూస్తోంది. ఒకవేళ నేను నా గర్భాన్ని చీల్చుకుని మీకు సంతానాన్ని ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇచ్చేదాన్ని. కానీ నేను నిస్సహాయురాల్ని. మీ ప్రశ్నలకి నా దగ్గర ఎలాంటి సమాధానం లేదు మహారాజా. అయితే సమాధానం వెతుకు గాంధారి. నాకు వెంటనే నా ఉత్తరాధికారి కావాల్సిందే. ఏ సింహాసనమైతే నాకు దానంగా ప్రాప్తమయ్యిందో ఆ సింహాసనం నా పుత్రుడికి అధికారంగా ప్రాప్తమవ్వాలి. ఒకవేళ నువ్వు నాకు పుత్రుడిని ఇవ్వలేకపోతే అప్పుడు నాకు నీ అవసరం ఎప్పటికీ లేనేలేదు. నేను నిన్ను త్యజించి ఇంకెవరైనా స్త్రీతో నా పుత్రుడిని పొంది తీరతాను. హస్తినాపుర వాసులకు మతి భ్రమించింది. వరదాన ప్రాప్తి తపస్సు తర్వాతే కలుగుతుందని. హస్తినాపురం వాసులకు వరదానం మీద ఆశ ఉంది, తపస్సు యొక్క బలం లేదు. ఇవ్వు, మా సగభాగాన్నివ్వు. సగభాగమా? ఎందుకు? నువ్వే చెప్పావుగా మేము సామాన్లు పైకి తీసుకొస్తే మాకు సగభాగాన్ని ఇస్తానని. ఇవ్వు. తప్పకుండా ఇస్తాను. కానీ మీకు తెలీదా ఏంటి? ఇక్కడ హస్తినాపురంలో ఏ ఒక్కరికి కూడా భాగం దొరకదు. నిజానికి లాక్కోవాల్సి వస్తుంది. సోదర కర్ణ, సరే భాగం అడిగితే ఇవ్వనప్పుడు అప్పుడు దాన్ని లాక్కోవడమే సరైన పద్ధతి. అబ్బా! బహుశా బుగత గ్రామంలో ఆ అధికారం మారబోతున్నట్టుంది. అతిరథ మహాశయ, మాలాంటి దరిద్రులు
సంబంధాలను విశ్వసిస్తుంటాం. కానీ ఎవరి దగ్గర అయితే అధికారం ఉంటుందో వాళ్ళు సంబంధాలు పట్టించుకోరు. వాళ్ళంతా అధికారంతోనే తృప్తి చెందుతుంటారు. సర్లే పోనివ్వండి, వాటితో మనకేంటి, అవన్నీ పెద్దవాళ్ళ పెద్ద మాటలు. పాగాని ఎన్నిసార్లు మార్చుకుంటే అన్నిసార్లు కేశాల పరిస్థితి కూడా మారుతూ ఉంటుంది. అందువల్లే ఈశ్వరుడు కేశాల్ని మృదువుగా చేసి ఉంటాడు, పాగాని మార్చుకోవడానికి వీలుగా కేశాలు తెగిపోకుండా. ఈ విధంగా మాలాంటి నిమ్న జాతి వాళ్ళు, సూత జాతి వాళ్ళు జారిపోయేటట్టుగా ఉంటాం. పైగా ఎప్పటి వరకు మేము రాజుకు అనుకూలంగా ఉంటామో అప్పుడు దాకా జీవించి ఉంటాం. కానీ చివరికి కేశాలన్నీ ఊడిపోతాయి కదా. అప్పుడు పాగాకి పోయేదేముంటుంది? చాలా బుద్ధిశాలివి నువ్వు వృషాలి. దాన్నే తెలివి అంటారు. కానీ మరి నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని దుర్బుద్ధి అంటారు. అర్థమైందా? ఇప్పుడు కర్ణుడు, శోనుడు ఈ గ్రామంలో ఉండేందుకొచ్చారు. వాళ్ళ దగ్గర కాస్త నేర్చుకో. అతిరథ మహాశయ, మీరు బాధపడవలసిన అవసరమేమీ లేదు. మీకు హస్తినాపురంలో ఎలాంటి ఇబ్బంది ఏమీ కలగదనుకుంటున్నాను. పదండి, మనం రాజు సేవకుడి దగ్గరికి వెళదాం. ఇవాళ తన దగ్గర మీ కార్యశాలను నిర్మించుకోవడానికి అనుమతి అడుగుదాం. పని చేసుకోవడానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా? అవును, గ్రామం తనదే. తను రాజసేవకుడు కదా. ఇక్కడ ఎవరు వ్యవసాయం చేయాలో ఎవరు చేయకూడదో ఆ నిర్ణయం తీసుకోవడం అతని అధికారం. రాజసేవకుడిని కలుసుకోవచ్చా? నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వీళ్ళని కలవాలా అని. ఎందుకంటే సర్జనుడు గుహ నుంచి బయటకు వచ్చేసరికి అంతకు ముందే నా సోదరుడు ఆ వనవాసులందరినీ ఓడించేశాడు. అవును, మేమెప్పటికీ అబద్ధం చెప్పం. ఈ గ్రామంలోకి మీకు స్వాగతం. చెప్పండి సూత మహాశయ, ఏం ఆశతో ఇక్కడికొచ్చారు? రక్షక మహాశయ, మేం మహామంత్రి ఆదేశంతో మీ గ్రామంలో నివసించబోతున్నాం. అవును, మీకు ఈ గ్రామం మీద అధికారం ఉంది. దయచేసి మేము రథాల్ని నిర్మించి అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వండి. రాజసభలో మాకు సన్మానం జరుగుండేది. ఇటువైపు వారణావతం అనే నగరం ఉంది. ఆ నగరానికి రక్షకుడిగా ఉండే పదవిలో నన్ను నియమించేవారు. కానీ ఏదో కారణం వల్ల మాకు దండన లభించింది. ఆ దండన కారణంగా ఆ నగర రక్షకుడి పదవి చేతి నుంచి జారిపోయింది. పైగా మేము ఈ సూతులు కంసాలుల నగరంలో బందీలుగా మిగిలిపోయాం. మీ కొడుకుల కారణంగా మా ఆశలన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి. ఇప్పుడు మా కారణంగా మీ ఆశలన్నీ బూడిదైపోతాయి. మీకు నా గ్రామంలో కార్యశాలని ప్రారంభించేందుకు అనుమతి లేదు. పైగా ఇంకో విషయం, హస్తినాపురం సూతులు నివసించడానికి ఒక్కటే గ్రామం ఉంది. వేరే చోట ఎక్కడా మీరు నివసించడానికి కుదరదు. హస్తినాపురాన్నే విడిచి వెళ్లాల్సి ఉంటుంది మీరు. కానీ మహామంత్రి మాకు నివసించమని ఆజ్ఞ ఇచ్చారు కదా. అందువల్ల మేం వాళ్ళని వెళ్ళగొట్టలేం కదా. కానీ విచిత్రమైన పరిస్థితిని కల్పించగలం, అసలు వీళ్ళని ఇక్కడ ఉండనివ్వకుండా. వెళ్ళండి. ఆగండి. ఒక్క మార్గం ఉంది ఇక్కడ ఉండడానికి. ఒకవేళ మీ కొడుకు మేమిచ్చిన దండనని భరిస్తే మీరు కార్యశాలని ప్రారంభించేందుకు అనుమతిస్తాం. చూడండి, ఈ గ్రామ సరిహద్దులో ఓ పాతాళ కూపం ఉంది. కానీ ఆ బావిలో నీళ్లు లేవు. అపరాధుల్ని ఆ బావి లోపల వేసేస్తాం. పైగా ఏ అపరాధి ఆ బావి నుంచి స్వయంగా బయటకొస్తాడో అతని అపరాధాన్ని క్షమిస్తాం. కానీ
ఆ బావిలోంచి ఇంతవరకు ఎవ్వరూ బయటికి రాలేకపోయారు. నీ కొడుకుని కూడా ఆ బావి లోపల వేసేస్తాం రేపు ప్రాతకాలంలో.